జ్యోతిష్యం ప్రకారం మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, గురుడి కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడనున్నది. ఈ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో అరుదైన గ్రహాల కలయిక జరగనున్నది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలో అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. జూన్ 15న సూర్యుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత గురుడు బుధుడితో కలిసి సంయోగం ఏర్పరచనున్నాడు. ఈ సమయంలో భద్ర రాజయోగం, గురు ఆదిత్య యోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడనున్నాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగనున్నది. మిథున రాశిలో ఒకేసారి 3 శుభయోగాలు ఏర్పడే సమయంలో మేషం సహా 5 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులు ఊహించని లాభాలను సాధిస్తారు. కెరీర్ పరంగా పురోగతి సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా త్రిగ్రాహి యోగం వల్ల ఏ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి నుంచి త్రిగ్రాహి యోగం 3వ స్థానంలో ఏర్పడనున్నది. ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు గురుడి కలయికతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే కుజుడు కేతువు ప్రభావంతో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ సూర్యుడి సానుకూల శక్తి ప్రభావంతో మీరు అడ్డంకులన్నీ అధిగమిస్తారు. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. వృషభ రాశి నుంచి సూర్యుడు 2వ స్థానం సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంది. అంతేకాదు గురుడితో కలిసి గురు ఆదిత్య రాజయోగం ఏర్పరచడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు రానున్నాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. ఈ కాలంలో అవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలను నిర్వహించవచ్చు. ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యభగవానుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పించాలి. మిథున రాశి. ఇదే రాశిలో సూర్యుడు, బుధుడు, గురుడు కలయిక జరపడం వల్ల మిథున రాశి వారికి విశేష ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి. బుధుడి ప్రభావంతో వ్యాపారాలకు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారాన్ని తినకూడదు. మరోవైపు మీరు చేసే పనులంట్లో అడ్డంకులన్నీ అధిగమిస్తారు. వ్యాపారవేత్తలకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ పూర్వీకుల నుంచి ఆసక్తి సంబంధించిన లాభాలను పొందుతారు. దీనికి పరిహారం ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోవాలి. తులారాశి. మిథున రాశి నుంచి సూర్యుడు 9వ స్థానం నుంచి అంటే భాగ్యస్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో త్రిగ్రాహి యోగం ప్రభావంతో ఆర్థిక పరంగా ఊహించని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఫలితాలను సాధిస్తారు. బంధువులలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిహారం ప్రతిరోజు సూర్యభగవానుడికి బెల్లం నీటిని సమర్పించాలి. కుంభరాశి నుంచి 5వ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనున్నది. ఈ సమయంలో విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. అంతేకాదు శని సాడే స్థితి చివరి దశ ప్రభావం తగ్గుతుంది. 3 గ్రహాల కలయిక వేళ మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరడంతో సంతోషంగా ఉంటారు. పరిహారం మీ కుటుంబ జీవితంలో వాతావరణం మెరుగయ్యేందుకు ఇంట్లో గాయత్రి హవనం చేయాలి.